నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పాయకరావుపేట నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు హోంమంత్రి వంగలపూడి అనిత ఇఫ్తార్ విందు ఇచ్చారు. నక్కపల్లిలోని తన నివాసం వద్ద ఈ కార్యక్రమం మంత్రి అనిత ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి భారీ సంఖ్యలో ముస్లింలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి ముస్లిం మహిళలతో కలిసి నమాజ్ నిర్వహించడంతో పాటు ముస్లిం సోదరులు సోదరీమణులకు రంజాన్ తోఫాలను అందజేశారు. చిన్నారులతో మంత్రి అనిత సరదాగా ముచ్చటిస్తూ వారికి ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన కాలమని తెలిపారు. ఈ నెలలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఈ పవిత్ర సమయంలో ముస్లిం సోదరులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. సోదరుడు ముస్లిం మైనారిటీ అధ్యక్షుడిగా మన మేడం గారు సెలెక్ట్ చేశారు టీడీపీ తరఫు నుంచి. మనందరూ కూడా ఈ రోజు ఆయన యొక్క కృషి మేరకు ఇదే మేడం గారిని అడిగి ఇది ఇలా కార్యక్రమం పెడతా మేడం గారు తోఫా ఇద్దాం, కానుక ఇద్దాం, భోజనాలు పెడతాం, ఇఫ్తార్ కూడా ఫ్రూట్స్ తెప్పిద్దాం అని మేడం గారు కూడా మనకి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో అందరూ మషారతో చేశారు. ఈ మేరా అనేవాడు మనకి అందరూ కూడా మనం సహకరించాలా. ప్రతి మసీదు వాళ్ళు కూడా ఎన్ని మసీదులు 27 మసీదులు ఉన్నాయి మన 7 గ్రామాలతో కలిపి 57 గ్రామాలు ఉన్నాయి. ముస్లిం మైనారిటీ యొక్క గ్రామాలు 57 గ్రామాలు ఉన్నాయి, 27 మసీదులు ఉన్నాయి. మనందరూ ఐకమత్యంగా ఉండాలా. మేడం గారు ఎన్నట్టు ఉండాలి. మనం ఈ రోజు ఎలా మాట్లాడుతున్నామో ఇలాంటి కార్యక్రమం. అలాగే మన ముస్లిం మైనారిటీ వెనకబడి ఉన్న తరగతులు కూడా మేడం గారు గుర్తించి మా మైనారిటీ వాళ్ళకి ఏదైతే హక్కు ఉంది హక్కు కల్పించి వాళ్ళకి ఏదైతే సహాయ సహకారాలు ఉందో ముందుకు నడిపించవలసిందిగా ఈ సభపూర్వకంగా నేను కోరుతున్నాను. అలాగే మన ముఖ్య అతిథులైనటువంటి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన సోదరులందరూ కూడా సహృదయంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాం. వీళ్ళందరినీ జమ చేసినటువంటి వాళ్ళు ఒక్కసారి మనందరూ కూడా సర్వలోక సృష్టికర్త ఒక్కడే. ఆయన అల్లా అంటాం, అరబీలో, తెలుగులో సర్వేశ్వరుడు అంటాం, ఇంగ్లీష్ లో గాడ్ అంటాం, హిందీలో భగవాన్ అంటాం. భాషలు వేరు, సృష్టిని అంతా నడిపిస్తున్న కర్త ఒకడే ఉన్నాడు. ఆయన యొక్క పేరుతో మనందరం కూడా మన అనితమ్మ గారికి దువా చేయండి. ఆమె యొక్క హృదయంలో ఏదైతే కోరుకుంటున్నారో ఆ యొక్క స్థాయికి వెళ్ళాలని మనందరూ కోరుకోవాలి. అలాగే మన యొక్క పైకురాబాద్ నియోజకవర్గంలో ఎన్నైతే మసీదులు ఉన్నాయో ఇక్కడ మేడం గారి గురించి చెప్పుకుంటే చాలా సమయం అయిపోద్ది. ఎందుకంటే మేడం గారు మాట్లాడాలి. మళ్ళీ అమ్మగారికి కొంచెం మేము విన్నపం చేసుకున్నాం. నా అమ్మగారు కబస్తాలు కొంచెం ఇప్పించాలి. అసలు కబస్తాలు లేదు. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దిమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.